ప్రభుత్వ కారులోనే తీసుకుపోయి ఇంటికాడ దించేసి ఈ రాష్ట్రానికి సేవ చేస్తే వాళ్ళకి ఆ గౌరవం దక్కాలని చెప్పింది. అది దేవుడెరువు. ఇవాళ రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం చివరికి వాళ్ళ బెనిఫిట్స్ పొందాలంటే కూడా పైరో చేసుకోవాలి, లంచాలు ఇస్తే తప్ప, కమిషన్ ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు. అంటే కేవలం టీచర్లకు సంబంధించిన మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అన్ని వర్గాలపై సిద్ధంగా ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఇగో మా టీచర్ ఎమ్మెల్సీ ఈ అభ్యర్థి అని చెప్పి నిలబెట్టేటువంటి దమ్ము లేదు. కేవలం ఇండిపెండెంట్ మాత్రమే, టీచర్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అటు కరీంనగర్ కేంద్రంగా ఉండేటువంటి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇక్కడ వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ టీచర్ ఎమ్మెల్సీ భాజపా బీజేపీ పార్టీ తప్పకుండా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మిస్టేక్ జరగద్దని భారతీయ జనతా పార్టీ మాత్రమే, ఈ దేశానికి మోడీ మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్పి భావించి 17 పార్లమెంట్ సీట్లలో 8 భారతీయ జనతా పార్టీ గెలిపించి 8 కాంగ్రెస్ పార్టీ గెలిపించి అధికార పార్టీ కాంగ్రెస్కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం 40, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 35. అంటే సంకేతం ఇచ్చారు, రాబోయే కాలం భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి సంకేతం ఇచ్చారు. కాబట్టి విజ్ఞులైనటువంటి మా పట్టభద్రులు అటువైపు కావచ్చు, మా టీచర్లు తప్పకుండా మీరు రాబోయే పరిణామ క్రమాన్ని అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఎంత కరప్ట్ ప్రాక్టీసెస్ నడుస్తున్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అయినా స్కాములు, భూముల దందాలు, కమిషన్లు, డబ్బుల సంచులతోటి ఢిల్లీని మెయింటైన్ చేయడం తప్ప వీళ్ళకు ప్రజల సమస్యలు పరిష్కరించలేరు. ఇచ్చిన హామీలు అయితే అమలు చేసే దమ్ము లేదు. మోడీ గారు మీరు చూసిండ్రు 2024-25లో బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. ప్రపంచవ్యాప్తంగా తరుముకొస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య అని చెప్పి నిరుద్యోగ యువతకి ఒక దిక్సూచిలాగా ఉండాలి, నిరుద్యోగ యువత యొక్క శ్రమని వాళ్ళ తెలివితేటల్ని దేశ పురోగమనంలో వాడుకోవాలని చెప్పి నిరుద్యోగ సమస్య కోసం 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి అనేక రకాల స్కీములు ప్రకటించారు. అవన్నీ కూడా మీరు చూశారు. మొన్నటికి మొన్న మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా అనేక రకాల ప్రణాళికలు రూపొందించిన నిరుద్యోగుల కోసం. కాబట్టి ఏమాత్రం ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇప్పటికీ మన గ్రామాలలో మీరు చూస్తున్నారు, పెరిగే చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్డు కావచ్చు, మనం గొప్పగా రాసుకుంటున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఇవన్నీతో పాటుగా చివరికి అలా పనిచేసేటువంటి సఫాయి కార్మికులకు కూడా, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇలా గ్రామ పంచాయతీ పనిచేసే కార్మికులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు వస్తే తప్ప జీతాలు లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ తప్పకుండా మీరు ఇవన్నీ మీ ఆలోచనలో ఉన్నాయి, మరొకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ గడికేసి మన ఇవాళ ఎయిమ్స్, ఆ నిజాం ఆర్థోపెడిక్ వాళ్ళ భూములలో ఈ రాష్ట్ర ప్రజలకు సౌకర్యం కోసం ఇచ్చేటువంటి రోడ్డు కూడా నిర్మాణం చేస్తారు. మీకు తెలుసు, అసలు వాళ్ళ బుచ్చగాళ్ళ లెక్కనే ఉన్నారు, మరి మా పైసలు లేవని వాళ్ళు అనబట్టి. అందుకని ఏం చేసినా కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గారు మాట ఇచ్చినా, మేము మాట ఇచ్చినా జనరల్ నామ్స్ మీకు తెలుసు. ఇలా బ్రిడ్జిలు కడతారు, బ్రిడ్జిలలో రాష్ట్ర ప్రభుత్వ వాటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటి ఉంటుంది. ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవని చెప్పి మొత్తం 100% నిధులు కేంద్రమే ఇచ్చి ఇవాళ ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు కడుతున్నారు. అట్లనే ఇక్కడ ఈ ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడాలి. కాబట్టి డెఫినెట్గా అవసరమైతే గడికేసరి నుంచి ఇక్కడి వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే 100% డబ్బుతో ఎక్స్పాండ్ చేసే ప్రోగ్రామ్ కానీ ఇక్కడ ఎక్స్టెండ్ చేసే ప్రోగ్రామ్ కోసం అడుగుతాను.
మీరు చూసిండ్రు అసలు ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కానీ త్రిబుల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న రోడ్డు కానీ ఈ రోడ్లలో ఏమైంది అంటే ప్రాక్టికల్ రేట్ ఏమో ₹1,00,00,000 1,10,00,000 ఉందనుకోండి, రిజిస్టర్డ్ వాల్యూ 3 లక్షలు 2 లక్షలు ఉంటాయి. 2013 చట్ట ప్రకారంగా వాళ్ళకు డబ్బులు వచ్చినా కూడా 8 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అంటే ₹1,00,00,000 ఉన్న భూమికి ఎన్ని రకాల తిప్పి అడిగినట్టుగా మా పార్టీ విధానం కూడా అదే. రైతాంగం భూములు కోల్పోతున్నప్పుడు ఎంత దుఃఖం ఉంటుందో మాకు తెలుసు. భూమిని కేవలం డబ్బు లెక్కన చూడరు, సోషల్ స్టేటస్గా భావిస్తారు. జీవితం అది. ఒకసారి భూమి పోతే కథమైపోతుంది ఒక ఫ్యామిలీ. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరుతున్నాం. ఈ RRR నార్త్ సైడ్ కావచ్చు, ఇటు సైడ్ కావచ్చు, ఆందోళనకు మేము కూడా మద్దతు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మద్దతు ఇవ్వడమే కాకుండా నేనే అధికార పార్టీ అయ్యింది కూడా నేను మాట్లాడిన విషయం తెలుసు. కాబట్టి డెఫినెట్గా రైతాంగానికి భూములు కోల్పోతున్నప్పుడు సంపూర్ణంగా ప్రాక్టికల్గా ఉన్న ధర చెల్లించే తీసుకోవాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టదని నా అసలు వాళ్ళు పంపితే కదా. ఇప్పుడు జనరల్గా ఏముంటుందంటే ఈ కులగణన సామాజిక పరంగా ఉన్నటువంటి చట్టబద్ధత కలిగినటువంటి సంస్థల ద్వారా చేయించి కేంద్రానికి కనుక పంపిస్తే కేంద్రం తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక మా జన రాజ్యాంగబద్ధంగా ఎవరిని అడగకుండానే ఇప్పటికీ ఎస్సీలకు ఎస్టీలకి ఒక వెసులుబాటు ఏముంది ఉంటుందో అంత ప్రకారంగా రిజర్వేషన్ పెంచుకునే అధికారం ఉన్నది. తమిళనాడు లాంటి రాష్ట్రంలో మా రాష్ట్రంలో అణగారిన వర్గాలకు 90% జనాభా ఉంది కాబట్టి అని చెప్పి బాధ్యత చట్టబద్ధత కలిగిన సంస్థ ద్వారా సర్వే చేయించి సబ్మిట్ చేసి తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తారు. ఇక్కడ కూడా నిజంగానే బీసీల మీద కనుక నీ ప్రేమ ఉంటే కులగణన చెయ్యి, తప్పకుండా మంచి అథెంటిక్గా దానికి అధికారులను దాంతో చెయ్యి, పంపండి, డెఫినెట్గా ఆమోదిస్తారు.